నమో గురుభ్యః. మనము మన ప్రశ్నోత్తర రత్నమాలికను నెమ్మదిగా, నిదానంగా, తొందరపాటు లేకుండా అర్థం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఎందుకు అంటే తొందరపాటు మంచిది కాదు. తొందరపాటు పేరే సాహసము. సాహసాభావము సాహసము. తొందరపడ్డామంటే పూర్వాపరాలు విచారణ చేయడంలో మనము తప్పులు చేసే ప్రమాదం ఉంటుంది. పూర్వోత్తరాలు జాగ్రత్తగా మనము విచారణ చెయ్యాలి అంటే తొందరపడరాదు. ఈ విషయాన్ని మనకు మన భారతం గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉంటుంది. మన వ్యాసుల వారు ఇప్పుడు అగస్త్యుల వారి కథ చెప్తూ ఉన్నారింకా కొంతసేపటికి మళ్ళీ అది చదువుకుంటాం. అందులో సగరపుత్రుల గురించి చెప్తూ కొన్ని చాలా అందమైన మాటలన్నీ వాడతారు. అందులో ఒకటి చాలా నాకు ఎక్కువగా నచ్చిన పదము ఇవాళ చెప్తాను భారతంలో. పూర్వోత్తరం అని చెప్పారాయన. పూర్వోత్తరము అంటే నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అని దిక్కు ఏదున్నదో అంటే తూర్పుకు, ఉత్తరానికి మధ్యలో ఉన్నది అని అర్థం. దాన్ని ఈశాన్య మూల అని పిలుస్తారు. ఈ ఈశాన్య మూల గురించి, ఈశాన్యం గురించి మనకు తెలియాలి అంటే, ఈశ్వరత్వం గురించి మనకు తెలియాలి అంటే, పూర్వోత్తరాలు మనకు అర్థం గావాలి. మనము చాలా ఈజీగా పూర్వోత్తరం అని వాడతాము. పూర్వాపరాలు లేదా పూర్వోత్తరాలని. పూర్వము అంటే ముందు, ఉత్తరం అంటే తర్వాత. ముందు వెనకలు చూడాలి అని అర్థం. ముందు వెనక విచారించకుండా తొందరబడితే, సాహసిస్తే పూర్వోత్తరం మిస్ అవుతుంది. అంటే ఈశాన్యం, ఈశావాస్యం మిస్ అవుతుంది. అందుకని మనము తొందరే పడము. అదే మార్గంలో ఇప్పుడు మళ్ళీ తొందరపడకుండా పోయిన వారం చూసిన ఈ శ్లోకాలున్నాయి గదా! వాటికి మళ్ళీ 2 రకాల అర్థాలు చూద్దాము. పూర్వము, ఉత్తరము. పూర్వము అంటే ముందు ఏదో వెంటనే మనకు తెలిసే లౌకికమైన అర్థం చూద్దాము. ఇంక దాని తర్వాత ఉత్తరము, ఉత్తరించిపోయేందుకు కావలసిన జ్ఞానాన్ని అన్వేషించవలసి ఉంది. ఆ పని చేద్దాము. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. కొంతమంది నాకు ఆల్రెడీ నోట్స్ కూడా పెట్టారు. నేను చూసుకున్నాను. గుడ్ జాబ్. పోయిన వారం నేను కొంత పదాలకు అర్థం చెప్తూ వెళ్ళి, దీన్ని విచారణ చేయండి. నాకు నోట్స్ పంపించండి అంటే ఒకళ్ళిద్దరు వాట్సాప్‌లో పెట్టారు. చాలా దూరం వచ్చారు. చాలా దూరం ఆలోచన చేశారు. ఇంకా అక్కడి నుంచి కూడా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. చూస్తూ వెళ్దాము. ముందు లౌకికార్థం చెప్తాను. తర్వాత ఆత్మార్థం చెప్తాను. ముందు లౌకికార్థం గబగబా చెప్తాను. తర్వాత ఆత్మార్థం చెప్తూ వెళ్తాను. గొప్ప ఆత్మభావన కలిగిన వాడు అంటే ఆత్మాభిమానం కలిగిన వాడెవడున్నాడో వాడిని సంభావితుడు అంటారు. ఆత్మాభిమానం కలిగిన వాడికి మరణాన్ని మించి దుఃఖం కలిగించేది ఏది అంటే దుర్యసము అయి ఉంటుంది. వాడికి ఒకవేళ పేరు ప్రతిష్టలు పోయాయి అంటే ఇంకా వాడికి అందరిలో పరువు, గౌరవము, మర్యాద పోయాయి అంటే ఇంక చావు కన్నా అది చాలా ఎక్కువ తట్టుకోలేకుండా ఉంటుందని దానికి జనరల్‌గా అర్థం. అట్లానే లోకంలో కహ ఎవడు సుఖీ అయి ఉంటాడు భవేత్. సుఖంగా ఉండేవాడెవడంటే డబ్బులున్నవాడు. డబ్బులంటే ఏమి అంటే నీకేది ఇష్టమో దాని పేరు ధనము. సుఖాలన్నింటికి కూడా బీజము ఏది? మూలమేది? పుణ్యము. పాపము ఏదున్నదో అదే దుఃఖము. ఐశ్వర్యం అంటే ఏది అంటే శంకరుణ్ణి ఆరాధించడం వల్ల భక్తితో కలిగేదేదున్నదో, ఎవడు వృద్ధి చెందుతాడు? వినయం కలిగిన వాడు. ఎవడు నశిస్తాడు? దర్పంతో ఉన్నవాడు. ఎవడిని దూరంగా ఉంచాలి? ఎవరిని మనం సమర్థించరాదు. అబద్ధాలు చెప్పేవాడిని దూరంగా ఉంచాలి, సమర్థించరాదు. వెనకేసుకొని రారాదు. అయితే కానీ అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పినా పర్వాలేదా? ఆ! పర్వాలేదు. నో ప్రాబ్లమ్. ఎప్పుడంటే ధర్మాన్ని రక్షించాలన్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు అబద్ధం చెప్పినా గూడా పర్వాలేదు. ధర్మం అంటే ఏమి?
ఎవరైతే శిష్టులున్నారో, నీ కులంలో వాళ్ళున్నారో, వాళ్ళకు సమ్మతమైందేదున్నదో అది ధర్మము అని ఏవో ఉన్నాయి. దీన్ని మనము కొంతే గ్రహించి దాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకు అంటే, ఇది అందరికీ అన్ని సమయాల్లో పనికొచ్చే అర్థం గాదు. ఈ రకంగా అర్థం చెప్పుకుంటే, లౌకికంగా, సార్వత్రికంగా పనిచేసే అవకాశం లేదు దానికి. ఎందుకు అంటే, నా కులంలో వాళ్ళకి నచ్చింది ధర్మమైతే, పక్క కులంలో వాళ్ళకి వేరే నచ్చుతుంది. అది వాడి ధర్మం. ఇంక అట్లా రకరకాలుగా ధర్మం మారిపోతే, మనిషి మనిషికి, కులానికి శిష్టులంటే ఏదో ఎవరెవరు మంచివాళ్ళున్నారో అటువంటి మంచితనం కూడా కులాన్ని బట్టి మారిపోతూ ఉంటారు రకరకాలుగా. ఇంక మారిపోయే ధర్మము, అసత్ ధర్మము, ధర్మమాది అధర్మమా? అసత్ ధర్మము అధర్మమైపోతుంది. అది ధర్మమని ఎట్లా జెప్తాము? కాబట్టి ఎప్పుడైనా అక్కడక్కడ కొన్ని కులాల్లో కొంతమంది మనుషులకి పనిజేసే ధర్మమైతే, మనకు ధర్మశాస్త్రాల్లో ఇది నీ ధర్మము అని అందరి కోసం ఎట్లా చెప్తారు? పని చేయదట్లా. అట్లానే అబద్ధం చెప్పేవాడిని దూరంగా ఉంచు. కానీ అప్పుడప్పుడు అబద్ధాలు నువ్వు జెప్పినా పర్వాలేదు అంటే, ఏదో ధర్మాన్ని రక్షించడం కోసమో, ఆత్మరక్షణార్థమో అప్పుడప్పుడు అబద్ధం జెప్పొచ్చు అంటే, ఇంకా అప్పుడు దాన్ని నిర్ణయించేవాడెవడు? నేను అబద్ధం చెప్పాలా? చెప్పొద్దా? అబద్ధం చెప్పేవాడిని సమర్థించాలా? మానుకోవాలా? అని ధర్మం గురించి ఇంక ఎక్కడ లేని సందేహాలన్నీ కలుగుతూ ఉంటే, వాటిని మళ్ళీ ఎవరు తీర్చాలి? అటువంటప్పుడు ఇంకెవరో వచ్చి ఆ ధర్మ సందేహానికి జవాబు చెప్పవలసి ఉన్నది అంటే, మరి శాస్త్రం ఏం చేస్తున్నది? పని చేయకుండా పోతుంది. చెడిపోతుంది. కాబట్టి అట్లా పని చేయదది. లేదా వినయం కలిగిన వాడు వృద్ధిలోకొస్తాడు, దర్పం కలిగిన వాడు నశించిపోతాడు అంటే, వినయం కలిగిన వాళ్ళందరూ వృద్ధిలోకొచ్చినట్టు, దర్పంతో ఉన్న వాళ్ళందరూ నశించినట్టు మనకు ప్రపంచంలో కనిపించదు. అక్కడక్కడ దర్పంతో ఉన్నవాళ్ళు, తృప్తులై ఉన్నవాళ్ళు గూడా బాగుపడ్డట్టు కనిపిస్తూనే ఉంటుంది. గొప్ప వినయవంతులు గూడా నశిస్తున్నట్టు కనిపిస్తుంటుంది. కాబట్టి ఏం చెప్తున్నది శాస్త్రం ఇక్కడ మనకు? శంకరుణ్ణి ఆరాధించిన వాళ్ళందరూ గూడా గొప్ప ఐశ్వర్యవంతులు అయి ఉన్నారు అని మనకు మన పురాణాల్లో గూడా కనిపించదు. అక్కడక్కడ శంకరారాధనము, శివారాధనము, ఈశ్వరారాధనము చేసిన వాళ్ళు కూడా అకించనులై ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మరైతే ఏం చెప్తున్నది ఇక్కడ శాస్త్రం మనకు? సర్వ సుఖాలకు పుణ్యమే కారణము, సర్వ దుఃఖాలకు పాపమే కారణము అంటే, పాపాలు చేసిన వాళ్ళు కూడా అక్కడక్కడ సుఖపడుతూనే ఉంటారు. పుణ్యాలు చేసిన వాళ్ళు గూడా దుఃఖపడుతూనే ఉంటారు గదా! మరైతే శాస్త్రం చెప్పింది అక్కడక్కడ పనిచేసి, అక్కడక్కడ పని చేయట్లేదంటే ఎవరి కోసం? అందరి కోసం చెప్పాలి గదా! మన శాస్త్రం మనకేదైనా సరే. లోకంలో సుఖంగా ఉండేవాడెవడు అంటే ధనం కలిగిన వాడు అంటే, మరి ధనం గాక డబ్బులు లేని వాళ్ళందరూ దుఃఖాలు పొందుతూనే ఉంటారు. గ్యారంటీగా డబ్బులున్న వాళ్ళందరూ బాగా సుఖంగా ఉంటారు అని చెప్పడానికి గూడా లేదు. నాకు నచ్చిందల్లా ధనమై ఉండడం అన్నది లేదు గదా! ఒక్కొక్కసారి నాకు డబ్బులంటే ఇష్టం ఉండకపోవచ్చు. నాకింకేవో చదువుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రశ్నోత్తర రత్నమాలికను పెట్టుకొని అదే పనిగా విచారణ చేయడం నాకిష్టమయ్యుండొచ్చు. అటువంటప్పుడు డబ్బులు అని ధనానికి అర్థం చెప్పడానికి పనిచేయదు. అట్లానే ఆత్మాభిమానం ఉన్న వాళ్ళందరూ ఏదన్నా దుర్యసం కలగ్గానే వెంటనే చావును మించి ఇది అనుకోని వాళ్ళు చచ్చిపోవడానికి ప్రయత్నాలన్నీ చెయ్యరు. అసలు ఆత్మాభిమానం దేనికి ఉంటుంది? అసలు ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు గూడా కొన్ని విషయాల్లో ఆత్మాభిమానాన్ని చూపిస్తారు. కొన్ని విషయాలు చూపించరు. అటువంటప్పుడు పైగా అందరికీ ఇక్కడ చెప్తూ ఉన్నలాంటి ఆత్మాభిమానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పైగా ఆత్మాభిమానం ఉన్న వాళ్ళందరికీ దుర్యసనం పట్టొచ్చు, పట్టకపోవచ్చు. అట్లా కలిగిన వాళ్ళది మరణం కన్నా అధికం అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు. ఇవే చెప్తున్నది శాస్త్రం. అప్పుడప్పుడు పనిచేసి, అప్పుడప్పుడు పని చేయనివన్నీ. అట్లా గాకుండా లౌకికార్థము, అల్పార్థం గాకుండా ఇప్పుడు ఆ స్వల్పార్థాలన్నీ పక్కన బెట్టి స్వార్థము, ఆత్మార్థం చూద్దాము. స్వల్పార్థమొద్దు మనకు. స్వార్థం కావాలి. పైగా సుష్టుగా చెప్పబడ్డ ఆత్మార్థం గావాలి. కాబట్టి చూద్దాం. మళ్ళీ ఇవే పద్యాలకి అందరికీ పనికొచ్చే విధంగా అర్థం. సంభావితుడు అంటే ఇక్కడ గొప్ప ఆత్మాభిమానం కలిగిన వాడు మన దుర్యోధనుడు లాంటి వాడు.
అని గాదు అర్థం. ఎవరైనా ఏమైనా అన్నారనగానే ఇంగ కళ్ళలో నుంచి నీళ్లు గారిపోవడం, కోపం రావడం, రోషంతో ముఖమంతా ఎర్రబడిపోవడం, ఇటువంటివన్నీ ఉన్నవాడు ఆత్మాభిమానం, ఆత్మవంతుడు గాదు. ఆత్మవంతుడు ఆత్మభావన చేస్తూ ఉన్నవాడు. సంభావితుడు అంటే సమ్యక్‌గా ఆత్మభావనలో ఉన్నవాడు అనర్థం. సంభావిస్తున్నవాడు అంటే సమ్యక్‌గా ఆత్మలోనే ఆత్మన భావన చేస్తూ ఉన్నవాడు. ఏ భావన ఉంటే నీకు అనాత్మ భావనలన్నీ తొలగిపోతాయో, అటువంటి సమ్యక్ భావన, ఆత్మ భావన కలిగిన వాడు సంభావితుడు. అటువంటి వాడికి మరణాన్ని మించి ఏముంటుంది అంటే, దుర్యసము. దుర్యసము అంటే చెడు పేరు కాదు. దుర్యసము అంటే పేరు ప్రతిష్టలు లేకుండా పోవడము, అప్రతిష్ట పాలైపోవడము, వాడికి మర్యాద తప్పిపోవడము, ఇట్లాంటివన్నీ ఏవో ఇందాక పదాలన్నీ వాడుతూ ఉన్నాను. ఇవన్నీ ప్రపంచంలో వాడతారు. దుర్యసము అంటే పరువు ప్రతిష్టలు పోవడము, పేరు ప్రఖ్యాతలు పోవడము, అప్రతిష్ట పాలైపోవడము, మర్యాదలు తగ్గిపోవడం, గౌరవం తగ్గిపోవడం అని ఇట్లాంటివన్నీ చెప్తారు గదా! ఇవన్నీ గూడా ఒక్కటి గూడా దుర్యసానికి డైరెక్ట్‌గా అర్థాలు కానే గాదు. దుర్యసము యశస్సు అన్న పదానికి అర్థము వ్యాప్తి. కీర్తి అన్నా సరే, వ్యాప్తి అన్నా సరే, యశస్సు అన్నా సరే అన్నింటికి వ్యాపించడం అని అర్థం. అయితే ఈ వ్యాప్తి ఎటువైపు వ్యాప్తి? దుఃఖాల వైపుకు. దుఃఖము అంటే మనకు సంసారమే దుఃఖము ఎప్పుడైనా సరే. దుఃఖమయమైంది ఏదున్నదో అది సంసారము. దాని పేరు దుహు. అటువైపుకు వాడు వ్యాపిస్తూ ఉన్నాడు అంటే ప్రపంచంలో వ్యాపిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే సంసారం వాడిది పెరిగిపోతూ ఉన్నది అని అర్థం. సంసారం పెరిగిపోతూ ఉన్నది. సంసారంలో వీడు వ్యాపిస్తూ ఉన్నాడు అంటే, వాడు దుఃఖాలను పెంచుకుంటూ పోతూ ఉన్నాడు అని అర్థం. దుఃఖాలింక అదే పనిగా వచ్చి వాడికి తగులుకుంటూనే ఉంటాయి. ఒకసారి సుఖమంటాడు, ఒకసారి దుఃఖమంటాడు, ఒకసారి నవ్వంటాడు, ఒకసారి ఏడుపంటాడు, ఒకసారి నాకేదో వచ్చిందంటాడు, ఒకసారి నాకేదో రాలేదంటాడు, ఒకసారి ఏదేదో వాడు మోహాలతో, శోకాలతో, తాపాలతో తపిస్తూ ఉంటాడు వాడు. ఆ రకంగా ఒకవేళ ఉంటే ఎవడు మామూలుగా మనిషనుకోండి. మామూలుగా ఎవడో ఒకడు మనిషి. ప్రపంచంలో చెప్పిన విధంగా పేరు ప్రతిష్టలు. పేరు అంటే అందరూ గొప్పగా వాడి పేరు చెప్పుకోవడము. ప్రతిష్ఠ అంటే ఏదో పేరుతో పాటు కలిపి పేరు ప్రతిష్టలను పిలుస్తారు. దానికి అర్థం చూద్దాము. పేరు అంటే అందరికి తెలిసి ఉండడము. ప్రతిష్ఠ అంటే ఆధారము. ప్రతితిష్ఠతి అని చెప్తారు గదా! ఆధారమై ఉండడం ప్రతిష్ఠ. వాడు అప్రతిష్ట పాలైపోయాడు అంటే ప్రతిష్ఠ ఆధారం లేకుండా పోయాడు అని. యాంకర్ లేకుండా ఏదో సుడిగాలిలో తెగిన గాలి పటంలాగానో, లేదో సుడిగాలిలో చిక్కుకున్న నావలాగానో ఎటో పడిపోతూ ఉంటే వాడికి ప్రతిష్ఠ లేదు. అంటే ఒక ఆధారం, యాంకర్ లేదు అని అర్థం. వాడు నిలబడ్డానికి, నిలకడగా ఉండడానికి వాడికి ఆధారం లోపమైంది అని అర్థం. దాని పేరు అప్రతిష్ట పాలైపోవడం. అగౌరవము అంటే గురుత్వము. గురుత్వ భావనే గౌరవము. అంటే బరువుగా ఉండడం. అంటే బలం లేదు అని అర్థము. అట్లానే మర్యాద తప్పిపోవడము అంటే హద్దులు మీరడము. అందరూ హద్దు మీరుతారు వాడి పట్ల అని అర్థం. లేదా వీడే హద్దులు మీరుతూ ఉంటాడు అని అర్థం. వాటన్నింటికి ఇక్కడ దుర్యసానికి సంబంధం లేదు. ఇక్కడ దుర్యసం అంటే ఏమి? ప్రపంచంలో వాడు వ్యాపిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే, మామూలుగా ఎవడైనా సరే మనిషి, వాడి గొప్ప అహంభావన ఉంది. వాడిని ఎవడైనా ఏమైనా అంటే భర్త ఏదైనా అన్నాడు, భార్య ఏదైనా అన్నది, బిడ్డలు ఏమైనా అన్నారు, అమ్మో, నాన్నో ఏదైనా అన్నారు, ఫ్రెండ్ ఎవడైనా ఏదైనా టీమ్‌మేట్ ఎవడైనా ఏదైనా అన్నాడంటే వీడికింక మహా రోషం వస్తుంది అనుకోండి. అటువంటి వాడిని ప్రపంచంలో ఏదో గొప్ప అభిమానం కలిగిన వాడండి అని చెప్తారు దుర్యోధనుడిలాగా. అట్లాంటి వాళ్ళకు కూడా వాడు ప్రపంచంలో ఇంక అదే పనిగా పడి వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే దాని పేరు దుర్యసము. దాంతో వాడికి మరణం తప్పకుండా వస్తుంది. ఎందుకు? ప్రపంచాన్ని నమ్మి వాడు ప్రపంచంలో ప్రవర్తిస్తూ ఉన్నాడంటే ప్రపంచము అసత్, అది నశిస్తుంది. దాంతో పాటు వీడు గూడా మరణిస్తాడు. కనీసం అక్కడికి అది ఆగిపోతుంది. చావు బతుకులతో ఆగిపోతుంది. కానీ ఎవడైతే ఆత్మ సంభావన చేస్తూ ఉన్నవాడున్నాడో, వాడు ఎప్పుడైనా జారిపోయాడంటే, వాడికి దుర్యసం కలిగిందంటే వాడు మన భాగవతంలో చెప్పినట్టు బ్రహ్మము పాపము ఆయన
ముందు జన్మలో భరతుడై ఉండి గూడా ఆత్మ సంభావన చేస్తూ చేస్తూ మరణాన్ని దాటుతూ ఏదో కారణానికి దుర్యసం పాలైపోయాడు. అంటే ప్రపంచంలో పారాడు. ఏదో జింక పిల్ల కనిపిస్తే ఇంక దాన్ని పట్టుకుని మోహాలన్నీ పెంచుకుని, శోకాలన్నీ పొందుతూ, తాపాలతో తప్పిస్తూ ఏంటో అయిపోవడం చేత ఏమైంది వెంటనే మరణాన్ని మించి వీడికి ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పాదం ఎంత ముఖ్యమంటే ఈ శ్లోక పాదము, మీకు ఏదో ఒకటి చాలా ఇష్టమైంది రావాలి అని కోరుకున్నారనుకోండి. అది కలక్కపోతే చాలా దుఃఖం కలుగుతుంది. అయితే మీరు కోరుకున్నది మీకు కలిగి దూరమయిందనుకోండి, ఇంక దానితో ఎంతో ఎక్కువగా దుఃఖం కలుగుతుంది. అయితే మీరు కోరుకున్నది మీకు కలిగి, అది దూరమయ్యి, మళ్ళీ అది చెడిపోయి మీకు దగ్గర పడిందనుకోండి, ఇంక దాన్ని మించిన దుఃఖం ఇంకొకటుండదు. తెలుస్తున్నదా ఆ లెవెల్స్? ఇప్పుడు ఒకవేళ మీరేదో ఒక బొమ్మ చాలా ఇష్టపడుతున్నారనుకోండి. అది కొనుక్కునే స్తోమత లేదో, ఏదో కారణానికి మీకు లేకుండా ఉన్నదనుకోండి. అది దూరం నుంచి చూస్తారు, ఉంటే బాగుంటుందనుకుంటారనుకోండి. లేదా ఉన్నదని కూడా మీకు తెలీదనుకోండి. అదో రకం. అయితే ఆ బొమ్మ పాపం మీరు ఎట్లో ఒకట్లా సాధించుకున్నారు. అయితే దాన్ని పోగొట్టుకున్నారనుకోండి. అది పోయిందనుకోండి. ఇంకెంత దుఃఖమొస్తుంది. బొమ్మ లేదు అన్నప్పుడు ఉన్న దుఃఖం కన్నా గూడా, పోయింది అన్న దుఃఖం ఇంకా ఎక్కువుంటుంది. కొన్నాళ్ళకి ఎప్పటికో ఒకప్పటికి పోతే పోయిందనుకుంటారు. ఇంకా మళ్ళీ మీరు దారిలో పడొచ్చు ఆ దుఃఖంలో నుంచి. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు దుఃఖిస్తారు, లేకపోతే లేదు. కానీ ఆ పోయిన బొమ్మ విరిగిపోయి, చెడిపోయి, మళ్ళీ మీ దగ్గరికొచ్చిందనుకోండి, ఇంకా అప్పుడు దాన్ని మించిన దుఃఖం ఏదైనా ఉంటుందా? రోజు చూడాలి దాన్ని, ఏడుస్తుండాలి. లేదా మీ బిడ్డలు ఎవరైనా మీకు చాలా ప్రియమనుకోండి. పిల్లలే లేకపోతే సరదో రకం. పిల్లలు కావాలి అన్న ఆశ ఉంటుంది. కలగలేదు అన్న దుఃఖం ఉంటుంది. అయితే పిల్లలు కలిగి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళవుతూ తప్పిపోయారనుకోండి, ఇంకెంత దుఃఖం ఉంటుంది. పిల్లలు లేకపోయిన దానికన్నా గూడా కలిగి దూరమైన వాళ్ళప్పుడు ఎంత దుఃఖం ఉంటుంది. అయితే ఒకవేళ ఆ తప్పిపోయిన పిల్లలు కిడ్నాప్ అయ్యి వాళ్ళని రకరకాలుగా హింసలు పెట్టి, రకరకాలుగా వాడిని బాధలు పెట్టి, మళ్ళీ ఆ బ్రోకెన్ స్థితిలో ఏదో ఒక రకంగా కాళ్ళు, చేతులు విరగ్గొట్టో, కళ్ళు లేకుండా చేసో, లేదో రేప్ చేసో, ఏదో రకంగా మళ్ళీ బుద్ధి చెడగొట్టో, ఏదో రకంగా వాళ్ళని పాడు చేసి మీ దగ్గరికి పంపించారనుకోండి. అప్పుడు ఇంక దాన్ని మించిన దుఃఖం ఏదైనా ఉంటుందా? అట్లా ఒకవేళ కేవలము ప్రపంచంలో ఉండి ప్రాపంచికమైన ఏదో ఆత్మాభిమానాలు లాంటివి పొందుతూ ఉన్నవాడుంటే, వాడు ప్రపంచంలో వ్యాపిస్తూ ఉంటే, సరే ప్రపంచం నశిస్తే వీడు నశిస్తాడు, నేను చచ్చిపోయాననుకుంటాడు. దానికి అయిపోతుంది. ఓ పెద్ద విషయం గాదు. వాడికి తెలియనే తెలీదసలు సుఖమంటే ఏంటో. అప్పుడప్పుడు ప్రపంచంలో తెలిసే అల్పమైన, స్వల్పమైన సుఖాల్ని పొందుతుంటాడు. ఇంక దానికయిపోయింది విషయం. కానీ ఎప్పుడైతే ఆ ఆత్మను కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ ఉన్నాడో, అప్పుడు వాడు దాన్ని పోగొట్టుకున్నాడంటే, ఆ విధంగా ఆత్మను పోగొట్టుకున్నప్పుడు ఇంకా చావును మించిన దుఃఖం ఉంటుంది వీడికి. ఎందుకు అంటే, ఆత్మ తెలుస్తూ ఉంటుంది. అది మరపుకు రాదు. ఎందుకు అంటే, మన భరతుడన్న పేరున్నవాడు పూర్వ జన్మలో భరతుడన్న పేరున్నవాడు ఆత్మను తెలుసుకుంటూ సంభావితుడవుతూ పాపం వాడు దుర్యసం పాలైపోయేసరికి మరణించినా కూడా వాడికి మళ్ళీ ఆ స్మృతులు వదల్లేదు. దాంతో ఎంత దుఃఖం పొందాడో ఆ మృగత్వం పొందినప్పుడు వాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ పొంది, అప్పుడు కూడా మళ్ళీ ఇంతే మరణాలు పొందుతూనే ఉన్నాడు. మరణాన్ని మించి అసలు యాక్చువల్‌గా పోనీ చచ్చిపోయి ఆ విషయం మర్చిపోతే అది వేరే విషయం. చనిపోయినా గూడా పోగొట్టుకున్నానే. వస్తూ ఉన్నదాన్ని పోగొట్టుకున్నానే. సాధించిన దాన్ని నేను దూరం చేసుకున్నానే, చెడగొట్టుకున్నానే అనుకున్నప్పుడు వాడికి ఇంక ఎంతటి అధికమైన దుఃఖముంటుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్నది మనకు తెలిసినా, తెలియకపోయినా ఇటువంటి మరణాన్ని మించిన దుఃఖాన్ని మనం ఇక్కడ కూర్చొని అనుభవిస్తున్నాము. కానీ తెలుసుకోవడం చేత కావట్లేదు.
మనకు ఆత్మభావన లేదా? ఉన్నది. అసలు ఆత్మభావన లేకుండా పోలేదు. ఆత్మ తెలుస్తున్నది. కానీ ప్రపంచంలో వ్యాపిస్తూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఇది అనాత్మ గదా అని తెలుస్తున్నది. ఆ ఆత్మనేమో దూరమవుతూ ఉన్నది. ఇంకా దాన్ని మించిన అధికమైన దుఃఖము, మరణం పెద్ద విషయమా? దేహానికుంటుంది మరణం, వస్తుంది, పోతుంది. కానీ నేను నన్ను తెలుసుకోలేకుండా ఉన్నానే అన్న దుఃఖం, ఆ శోకము అధికమై ఉండదు. ప్రతి వాడికి ఎందుకు చావంటే నిజంగా గూడా కావాలంటే కూర్చొని ఆలోచన చేయండి. ప్రతివాడు నాకు చావంటే భయం లేదండి అని చెప్తాడు. వాడు నిజంగానే చెప్తాడు. ప్రతివాడు చావంటే నీకు భయమున్నదా అంటే నాకు భయం లేదనే చెప్తారు ఎవరైనా. చావు గురించి ఆటోమేటిక్‌గా నీ జర్క్ రియాక్షన్ లాగా ఆ మాట వినగానే భయమనిపించడం మనకు కాదు. దేహానికనిపిస్తుంది, మనసుకనిపిస్తుంది గానీ, ఎవరైనా సరే నీకు భయం ఉన్నదా చావంటే అంటే లేదండి అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికైనా సరే మరణం అంటే అంత పెద్ద భయం లేదు. అయితే మరి దేనికి భయపడుతున్నారు అంటే, ఆత్మను దూరం చేసుకొని, అనాత్మలను పట్టుకుని, ఏది పోగొట్టుకున్నామో సరిగ్గా తెలిసి తెలియక, అందుకని మరణాన్ని మించి నిజంగా చావుకు భయపడరెవరు. కానీ బతికుండగానే దేనికో దానికి అత్యధికంగా ఎందుకు భయపడుతూ ఉంటారు అంటే, ఆత్మ తెలియట్లేదు, అనాత్మలు తెలుస్తున్నాయని తెలుస్తూ ఉన్నది వాళ్ళకి. ఆ దుర్యసంలో ఉన్నాము, ఆ దుర్గతిలో ఉన్నామని తెలుసు కాబట్టే భయపడుతూ ఉంటాడు ప్రతివాడు. చావును మించి భయపడుతూ ఉన్నది కారణం అదే. కాబట్టి ఆత్మ సంభావన చేస్తూ ఉన్న నువ్వు ప్రపంచంలో వ్యాపించావంటే మరణాన్ని మించి అధికమైన దుఃఖాన్ని పొందుతావు. దుర్యసం వద్దు నీకు. సద్యసం కావాలి. సత్ వైపుకు నువ్వు వ్యాపించు. సత్తుగా వ్యాపించు అని చూపిస్తూ ఉన్నారు. అట్లానే నువ్వు ఆత్మ సంభావన చేస్తూ ఉన్న సమయంలో సత్తుగా వ్యాపిస్తూ ఉన్నావు. జ్ఞానంగా వ్యాపిస్తూ ఉన్నావు. చిత్తుగా వ్యాపిస్తూ ఉన్నావు అంటే మరణాన్ని దాటిపోతూ ఉన్నప్పుడు సుఖంగా ఉంటావు. ఆ రకంగా లోకంలో సుఖంగా ఉండేవాడెవడంటే లోకంలో ఉండాలి. రిక్వైర్మెంట్ ఏంటంటే వాడికా ఆ జన్మలోనే ఉన్నాడు జీవన్ముక్తుడు. అటువంటి వాడు సుఖంగా ఉంటాడు. ఎట్లా? ఎట్లా అంటే వాడు ధనవంతుడై ఉంటాడు. ఏమి ధనము అంటే ఏది నీకు ఇష్టమై ఉన్నదో, ఇష్టమైంది ఎప్పుడైనా, ప్రియమైంది ఎప్పుడైనా ఆత్మ మనం అందుకనే చూసుకున్నాము. ప్రియం, ఆనందం, సుందరం అన్న పదాలన్నింటికి అర్థమేమి? బ్రహ్మము అంటే ఆత్మ స్వరూపం. ఆత్మ. అదొక్కటే ధనము. ఈశావాస్యంలో చెప్పినట్టు. కస్యస్విద్ ధనం ఎవడిదనుకుంటున్నావురా నువ్వు ఈ ధనమంతా? అసలు వేరేగా ఉన్నది ఆత్మే ధనము. ఆత్మ అన్న ధనాన్ని ఎవరైతే ధరించి ఉన్నాడో వాడు సుఖంగా ఉంటాడు. అనాత్మలను ధరించి అనాత్మల్లో వ్యాపిస్తూ వెళ్ళిపోతూ ఉన్నవాడు దుఃఖిస్తూ ఉంటాడు. ఎందుకంటే అది ఆత్మకు దూరమైతే దుఃఖం లేకుండా పోవడం అన్నది లేదు. ఆత్మకు దూరమైతే దుఃఖం గ్యారంటీ. ఆత్మకు దగ్గరవుతూ ఉంటే ఆత్మగా వాడు ఉంటూ ఉంటే అటువంటప్పుడు వాడు సుఖీ. ఇది అందరికీ పనికొస్తుంది. డబ్బులున్నవాడు, డబ్బులు లేనివాడని గాదు. ఆత్మ ఉన్నవాడు, ఆత్మ లేనివాడని ఎవ్వడు లేడు. ఆత్మను తెలుసుకుంటున్నాడా లేదా అంతవరకే. ఆత్మతో రమిస్తున్నప్పుడు వాడి పాటికి వాడు కూర్చున్నవాడు సుఖంగా లేకుండా ఉన్నవాడు ఎవడైనా ఉంటాడా? వాడి పాటికి వాడు తప్పు చేయకుండా కూర్చున్నవాడు ఎవడైనా సరే సుఖంగా ఉంటాడు. ఎందుకు? వాడంటే వాడికి ఎవడికైనా సరే వాడంటే వాడికి ఇష్టముంటుంది. ఆత్మ ప్రియమై ఉంటుంది ఎవడికైనా సరే. కాబట్టి ఈ రకంగా అర్థం చెప్పుకుంటే మాత్రమే అన్ని పరిస్థితుల్లో అందరికీ ఒకే విధంగా పనిచేస్తాయి ఇవన్నీ. తర్వాత ఈ సుఖం అని చెప్తూ ఉన్నారు గదా! రకరకాల సుఖాలేమైనా ఉంటే గూడా వాటన్నింటికి బీజము, మూల కారణం ఏమి అంటే పుణ్యం పైకి వెళ్ళడం. నువ్వు ఆత్మ వైపుకు ఊర్ధ్వంగా వెళ్తూ ఉన్నావు అంటే, నీకు సుఖం తెలుస్తూ ఉంటుంది. అది నీలో వ్యాపిస్తూ ఉంటుంది. అయితే పతనమవుతూ ఉన్నావు, ప్రపంచంలో పడిపోతూ ఉన్నావంటే దుర్యసనతో, నీకు దుఃఖం కలుగుతూ ఉంటుంది. అది పెరుగుతూ ఉంటుంది. జారిపోతూ ఉన్నావు ప్రపంచంలోకి అంటే దుఃఖం. ప్రవేశిస్తూ ఉన్నావు ఆత్మలోకి అంటే సుఖం. ఆత్మ వైపుకు ప్రయాణం చేస్తున్నావంటే సుఖం. ప్రపంచం వైపుకు వెళ్ళిపోతూ ఉన్నావంటే దుఃఖం. అనుమానమేం లేదు అందులో అసలు కొంచెం గూడా. ప్రతి వాడికి ఇంతే విషయం. ఎక్సెప్షన్ ఏం లేదు దీనికి.
ఇంతకీ ఈ ప్రపంచమన్న మొత్తం విభూతులన్నీ ఏవేవి ఉన్నాయో, ఆ ఐశ్వర్యమంతా ఎవరిది అంటే, ఎవడైతే ఈశ్వరుణ్ణి భక్తితో ఆరాధిస్తాడో అని చెప్తూ ఉన్నారిక్కడ. ఈశ్వరుణ్ణి వేరేగా చూడ్డం గాదు. ఈశ్వరుడు, నేను ఒకటే, విభక్తం కాదు, భక్తమై ఉన్నాము అని ఎవడు తెలుసుకుంటాడో, ఆ ఈశ్వరుడిదే ఐశ్వర్యమంతా అయి ఉంటుంది. మొత్తమంతా వాడిదే అయి ఉన్నప్పుడు, మొత్తమంతా వాడే అనుభవిస్తూ ఉంటాడు. మొత్తమంతా వాడిని వాడే అనుభవిస్తూ ఉన్నప్పుడు వాడు స్వాత్మానుభవంలో ఉంటాడు. సంభావితుడై ఉంటాడు. తేన భూంజీదాహ కస్యస్విద్ధనం అని రెండో పాదంలో మనకు మన మంత్రం చెప్పింది కూడా ఈశావాస్యంలో. ఈ విధంగా ఇటువంటి ఐశ్వర్యంతో, ఈశ్వర భావంతో ఎవడు వృద్ధి చెందుతాడు అంటే వినీతుడు. దానికి శాస్త్రం చెప్పిన దాన్ని చెప్పినట్టు బుద్ధి పట్టుకోగలిగితే వాడు వృద్ధి చెందుతాడు జ్ఞానంగా. వాడు వ్యాపిస్తాడు జ్ఞానంగా. అయితే శాస్త్ర పరిజ్ఞానం లేదు. శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం తెలియదు. అటువంటి వినయము అంటే డిసిప్లిన్, క్రమశిక్షణ లేదు. అటువంటి వినయము అంటే నమ్రత. అటువైపుకి, శాస్త్రం వైపుకి మొగ్గు చూడడము లేదు. ఓన్లీ ప్రపంచం వైపుకి వంగి ఉన్నాడు వాడు అంటే, వాడు ప్రపంచం వైపుకి వృద్ధి చెందుతూ ఉంటే దుర్యసం పడుతుంది గాబట్టి వాడికి మరణాన్ని మించిన దుఃఖమే ఉంటుంది. అందుకని హాని ఎవరికి కలుగుతుంది అంటే, ఎవరైతే దర్పంతో ఉంటాడో, దర్పం అంటే తృప్యతి, మోహయతి అని దానికి వ్యుత్పత్త్యర్థము. మోహాన్ని కలిగించేదేదున్నదో, ఆ అసత్ జ్ఞానము, అది నీలో ప్రాపంచికమైన జ్ఞానం పెరుగుతూ ఉన్నది, ప్రపంచమే తెలుస్తూ ఉన్నది అంటే నువ్వు నశిస్తూ ఉన్నావని చూసుకో. ఆత్మ జ్ఞానం నీలో పెరుగుతూ ఉన్నది అంటే నువ్వు జ్ఞానంగా వృద్ధి చెందుతూ ఉన్నావని తెలుసుకో. జ్ఞానం పెరుగుతున్నది అంటే నువ్వు వృద్ధి చెందుతూ ఉన్నావు. జ్ఞానము తగ్గిపోతూ ఉన్నది. ఆత్మ జ్ఞానం తగ్గుతున్నది. ప్రాపంచికమైన జ్ఞానం మాత్రం తెలుస్తున్నదంటే నశిస్తున్నావు అని తెలుసుకో. ఇంక మళ్ళీ మన క్వెషన్. ఎవడిని దూరంగా ఉంచాలి, ఎవరిని నువ్వు పట్టించుకోరాదు అంటే అబద్ధం చెప్పేవాడిని అని మనం దానికి జనరల్‌గా అర్థం చెప్పుకోరాదు. అనృతం. ఋతం. ఋతము అంటే ఏదైతే రుజువై ఉన్నదో, రుచ్యతి గచ్చతి ఇతి అని మళ్ళీ జ్ఞానంతో ఆత్మస్థితిని చేరుకోవడానికి మార్గమై ఉన్నదో అది ఋతం. ఆత్మ వైపుకు నిన్ను నడిపించేదేదున్నదో అది ఋతము. అది కాకుండా ప్రాపంచికమైన విషయాలన్నీ అనృతాలు. నిజము, అబద్ధము, సత్యము, అసత్యము అన్న వాటికి అర్థము ప్రాపంచికంగా ఎట్లా ఉంటదంటే ఓన్లీ ప్రపంచంలో అన్నం తిన్నావా అంటే, ఆ తిన్నాను లేకపోతే తినలేదు అని చెప్పడం ఏదున్నదో అది సత్యం. ఇప్పుడు ఒకవేళ నేను నిజంగా ఇవాళ అన్నం తినలేదనుకోండి, భోజనం చేయలేదనుకోండి, ఎవరైనా నన్ను అన్నం తిన్నావా అని అడిగితే, తిన్నాను అని చెప్పడం అబద్ధము. తినలేదు ఎందుకంటే నిజంగా తినలేదు కాబట్టి, తినలేదని చెప్పడం నిజము అని అంత మాత్రానికే చూసుకుంటే, లేదా నేనెక్కడో నిలబడి ఉన్నాను, పక్కన ఇంకెవడినో కొడుతూ ఉంటే చూసాను. ఇంకెవరో నన్నడిగారు, "నువ్వు చూసావా వాడిని వాడు కొడుతూ ఉండగా" అంటే, చూసాను కాబట్టి అవును నిజమే వాడిని కొడుతుంటే నేను చూసాను అని చెప్తే సత్యము, నిజము. లేదు నేను చూసాను వాడు కొట్టలేదు అని చెప్తే అది అబద్ధము, అది అసత్యము, అనృతము అని అనుకుంటాము. కానీ అటువంటివన్నీ కేవలము లౌకికార్థాలు. ఆత్మార్థంలో ప్రపంచమంతా అనర్థమై ఉండగా, దాని గురించి ఏది చెప్పినా సరే, ఏది మాట్లాడినా సరే, అసత్ గురించి చెప్పింది అసత్యం కాకేమి? అసత్ సంసారం గురించి, అసత్ జగత్ గురించి ఏది మాట్లాడినా అదంతా అసత్తే. మొత్తం అసత్యమే. వాడు ఎంతసేపు అన్నం తిన్నాను, పడుకున్నాను, లేచాను, చదువుకున్నాను, విన్నాను, తిన్నాను, ఏదో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాను, మాట్లాడలేదు, బాత్రూమ్‌కెళ్ళొచ్చాను, వెళ్ళలేదు, నా పిల్లలండి మరేనండి, పెళ్లయిందండి, కాలేదండి, వదిలేసారండి, కలిసున్నారండి, పిల్లలు పుట్టారండి, లేదండి, చదువుకున్నారండి, ఉద్యోగాలొచ్చాయండి, జీతాలొచ్చాయండి, రాలేదండి, ఇల్లు గడుస్తున్నదండి, గడవట్లేదండి, ఇంట్లో రిపేర్సొచ్చాయండి, రాలేదని పొద్దస్తమానం శశ్వత్ ఇంకా అన్‌ఇంటరప్టెడ్‌గా
నిరంతరాయంగా ఇదే విషయాలు మాట్లాడుతూ ఉంటే అది అనృతం గాకేమి? ఋతము, సత్యము, సత్తు గురించిన మాటలేమైనా ఉన్నాయా అందులో? అన్నం తిన్నాను, పడుకున్నాను, లేచాను, నా పిల్లలండి చదువుకున్నారండి, నా భార్య అండి కాలు విరిగిందండి, ఏంటోనండి డబ్బులొచ్చాయండి, ఊడాయండి, ఇంట్లో కష్టాలున్నాయండి, కాలు విరిగిందండి, ఇట్లాంటివన్నా? ఇట్లాంటివన్నీ పొద్దస్తమానము మాట్లాడుతుంటే అవన్నీ అందులో సత్యాలేమో నిజంగానే వీడి కాలు విరిగిండొచ్చు. ప్రపంచంలో వీడి కాలు నిజంగా విరిగిండొచ్చు. నా కాలు విరిగిందండి అని చెప్తే అది సత్యం చెప్పినట్టా? అసత్ విషయం గురించి మాట్లాడిందంతా అసత్యమే. ఆత్మపరంగా అసత్ విషయాలు ఏవైనా సరే అన్నీ అసత్యాలే. వాడు అదే పనిగా కంటిన్యూయస్‌గా ప్రాపంచికమైన విషయాలు మాట్లాడుతున్నాడంటే వాడు ఎప్పుడు అబద్ధాలే చెప్తూ ఉన్నాడు. అబద్ధము ఎందుకు? ఆత్మబద్ధం గాదు. ఆత్మకు నిబద్ధం గాదిది. అనాత్మలతో బద్ధమై ఉన్నది. దేన్ని తగులుకోవాలో దాన్ని తగులుకోకుండా, అక్కర్లేని వాటిని పోయి తగులుకోవడమే గదా అబద్ధము. ఆశాంతము అక్కర్లేని వాటికి బద్ధమై ఉండి వాడు, ఆశాంతము అసత్తు గురించి మాట్లాడుతూ వాడు, నేను నిజం చెప్తున్నానండి అబద్ధం గాదు. నేను సత్యమే మాట్లాడుతున్నానండి అసత్యం గాదంటే ఎట్లా చెప్తావు నువ్వు? మాట్లాడుతున్నదే అసత్యం అంతా పూర్తిగా. అసత్తు గురించి మాట్లాడిందంతా అసత్యమే. ఆ రకంగా ఎవడైనా నీ దగ్గరున్నాడనుకో, వాడేదో ప్రపంచంలో వ్యవహారాలతో ఉండి గూడా, ఆత్మాలోచన చేస్తూ ఉన్నాడు అంటే వాడు ఆత్మ గురించి కూడా నీతో డిస్కస్ చేస్తాడు. అవసరమైనప్పుడు ప్రాపంచికమైన వ్యవహారాల్లో ఉన్నాడు అంటే అదో రకం. వీడిది అదే పనిగా పొద్దస్తమానం వాడు ప్రాపంచికమైన విషయాలు తప్ప ఇంక వాడికి వేరే మాట్లాడడమే లేదు. అటువంటి వాడిని నువ్వు ఏమి గౌరవించవలసిన పని లేదు. దూరంగా ఉంచు. వాడు నా ప్రత్యేతవ్యః ప్రత్యేకంగా వాడిని స్పెషల్‌గా ట్రీటింగ్ చేయక్కర్లేదు. వాడి అమ్మ గాని, అక్క గాని, నాన్న గాని, భర్త గాని, భార్య గాని, బిడ్డలు గాని, ఫ్రెండ్స్ గాని ఇంకెవడైనా సరే పొద్దస్తమానం అసత్ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే వాడు అసత్యం మాట్లాడుతున్నాడు, అనృతం మాట్లాడుతున్నాడు వాడు అని చూసుకో వాడిని దూరంగుంచు. అయితే ఎవడైతే సత్తు గురించి విచారణ చేస్తూ ఉన్నాడో, ఆత్మ గురించి డిస్కషన్స్ చేస్తూ ఉన్నాడో నీతో, వాడిని వెనకేసుకునిరా, వాడిని తగులుకుని ఉండు. వాడితోటే ఎక్కువగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. వాడిని గౌరవించు. వాడిని నువ్వు ముఖ్యంగా వదిలిపెట్టకుండా ఉండు. సరే ఇంతకీ నీ పక్కన ఉన్నవాళ్ళు అసత్తు గురించి మాటలమే మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళందరూ అసత్యమే మాట్లాడుతున్నారనుకో దూరంగా ఉండు. నీ చుట్టుపక్కలున్న వాళ్ళు అప్పుడప్పుడైనా సరే ఎందుకంటే పూర్తిగా 100% లోక వ్యవహారాల్ని వదిలిపెట్టి కేవలము ఆత్మ గురించే మాట్లాడే వాళ్ళుంటే నీ అదృష్టం. ఇంక వాళ్ళని అస్సలు అటువంటి హంసలను వదిలిపెట్టకు. అటువంటి హంసకులాన్ని అస్సలు వదిలిపెట్టకు. కానీ అప్పుడప్పుడు మాట్లాడతాడు. అప్పుడప్పుడు వాడికి ప్రాపంచికమైన వ్యవహారాలున్నాయంటే పోనీ వాడిని పర్వాలేదు వదిలిపెట్టు. ఇంక నీ సంగతి చూసుకో. పక్కన వాళ్ళ సంగతి సరే. నీ సంగతి చూడు. నువ్వు అప్పుడప్పుడు అబద్ధం మాట్లాడినా గూడా, అప్పుడప్పుడు అసత్యం చెప్పవలసొస్తే, అప్పుడప్పుడు అనృతంలో ఉండవలసి వస్తే పాపమేమీ గాదు. ఎప్పుడో. అప్పుడప్పుడు గాదు. అసలు నువ్వు నిజంగా గూడా ఎప్పుడు పడితే అప్పుడు నీ ఇష్టం. నోటికొచ్చిందొచ్చినట్టు అబద్ధమే జెప్పావనుకో, అసత్యమే పలుకుతున్నావనుకో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపంచికంగా ఏదో మీ అమ్మ ఫోను చేసిందనుకో, "అన్నం తిన్నావా?" అని అడిగితే, తినలేదని చెప్పావనుకో, పొద్దున్నుంచి నువ్వు పనిలో ఉన్నావు, అన్నం తినలేదనుకో ఫర్ ఎగ్జాంపుల్ లేతే నీకు తినబుద్ధి కాలేదనుకో, లేదా ఏదో అయిందనుకో, తినలేదనుకో, అమ్మ ఎక్కడి నుంచో ఫోను చేసింది, "అన్నం తిన్నావా?" అని అడిగింది. తినలేదని చెప్తే ఆమె ఇంక దాని గురించే మాట్లాడుతుంది, బాధపడుతుంది, ఇంకేంటో సలహాలు చెప్తుంది. పాపం ఆమె దుఃఖిస్తుంది. ఏవైనా ఉంటాయి. నువ్వేం చేయొచ్చు? ఆ! తిన్నాను అని చెప్పొచ్చు. అది అబద్ధమా? అసలు ప్రపంచమే అబద్ధమై ఉంటే, నిబద్ధం గాకుండా ఉంటే, ప్రపంచమే అసత్తయి ఉంటే, ఆ అసత్తులో ఇంకొక అసత్తు పెద్ద విషయమేంటి? నో ప్రాబ్లమ్ చెప్పొచ్చు. నీ ధర్మాన్ని ఇప్పుడు నువ్వు చదువుకోవడానికి కూర్చున్నావు. ఏదో ప్రశ్నోత్తర రత్నమాలికకి ఈ పద్యాలకు అర్థం రాసుకుంటున్నావు. లేదా ఆత్మాలోచన చేసుకుంటున్నావు. లేదా మౌనంగా కూర్చున్నావు. అటువంటప్పుడు ఫోను చేసి "అన్నం తిన్నావా? ఎందుకు తినలేదు? అన్నం తినకపోతే ఎట్లా అమ్మా? ఆరోగ్యం చెడిపోతుందమ్మా. అట్లా అవన్నీ చెయ్యొద్దు. ఏమన్నా లేచి పో, పో ఎంతసేపు చదువుకుంటావు? పోయి చదువుకున్నంత చదువుకున్నావులే పోనీ పో. పోయి ఏమన్నా వండుకో పో, తిని పో" అని ఇట్లాంటివన్నీ అదే పనిగా మాట్లాడుతుంటే మనకు కాలయాపన, అనవసరమైన అసత్ విషయాల డిస్కషన్ అనుకునే అటువంటి మాటల్ని కట్ జేయడం కోసం
నీ ధర్మమేమి? నీ స్వధర్మము, స్వాధ్యాయము. దాన్ని రక్షించుకోవడం, ఆ అర్థం, ఆ ప్రయోజనం కోసం తిన్నాను అని చెప్పావనుకో, ఇప్పుడు నష్టమేముంది? ఏమీ లేదు. మంచే, పర్వాలేదు, అపాపం పో అని చెప్తూ ఉన్నది మన శాస్త్రం. అసత్ ప్రపంచంలోని విషయాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు అందులో మళ్ళీ కొన్ని మంచి సత్, అన్ని మళ్ళీ కొంచెం అసత్ ఏమున్నాయి. అసత్ ప్రపంచంలోని విషయాలన్నీ అసత్. మొత్తం అంతా అసత్యమే. ఆ అసత్ ప్రపంచంలోని అసత్ విషయాలన్నీ నీకు సత్తుకు దూరంగా ఉంచుతూ ఉన్నాయి అంటే, అటువంటప్పుడు వాటిని తప్పించుకోవడానికి ఒకవేళ అబద్ధం చెప్పవలసొస్తే, అసత్యం పలకవలసొస్తే నష్టమేం లేదు, చెయ్యి. ఏదో నువ్వు నీ ఇంట్లో కూర్చున్నావు, నీ సంగతి నువ్వు చూసుకుంటున్నావు, ఆత్మాలోచన చేసుకుంటున్నావు, మౌనంగా ఉన్నావు. కర్మలు తగ్గించుకుంటూ ఉన్నావు. భగవద్గీత దగ్గర నుంచి మొత్తం బ్రహ్మసూత్రాల దాకా, ఉపనిషత్తుల దగ్గర నుంచి మొత్తం శాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నదేమి? కర్మలు తగ్గించుకో, కర్మలు తగ్గించుకో, కోరికలు తగ్గించుకో, వ్యవహారాలు తగ్గించుకో అని చెప్తూ ఉన్నాయి గాబట్టి, దాన్ని నువ్వు అభ్యాసం చేస్తూ ఉన్నావనుకో, ఈలోగా ఎవడో ఫోను చేసి, మా అమ్మాయి పెళ్ళుంది, మా తమ్ముడు తద్దినం ఉంది, లేతే పక్కన వాడి ఇంట్లో ఏంటో జరుగుతుంది, ఇంకేమో ఉన్నాయి, పండగలున్నాయి, తద్దినాలున్నాయి, పార్టీసున్నాయి, ఫంక్షన్సున్నాయి, ఏమి పని లేదు, లేదా సాకర్ నడుస్తుంది, వరల్డ్ కప్ చూద్దాం అని ఏదైనా పిలుస్తున్నారనుకోండి, ఈ అసత్తులో నుంచి తప్పించుకోవడం కోసము కొంచెం నువ్వు అసత్తు చెప్తే, లేదండి నాకు చాలా అర్జెంట్ పనుంది. మా అమ్మాయి ఏదో పని చెప్పిందండి. లేతే దాంతోటి ఏదో బయటికి వెళ్ళవలసుందండి. ఏది నీ ఇష్టం, నీ ఇష్టం. అసత్తుని తప్పించుకోవడానికి సత్తుకు దూరం అవ్వకుండా ఉండడం కోసము నీ ఆత్మ ధర్మం ఏదున్నదో దాన్ని రక్షించుకోవడం కోసం అసత్ మాత్రమే మాట్లాడే వాళ్ళతో అసత్ విషయాల గురించి ఒక అసత్యం చెప్తే నష్టమేమీ లేదు, పాపమేమీ లేదు, ఇంకెళ్ళో అని చెప్తూ ఉన్నది మనకు శాస్త్రం. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు గూడా మనల్ని దేనికో దానికి పిలుస్తూ ఉంటే, తలనొప్పొస్తుంది నాకు, కడుపులో తిప్పుతుంది, ఏదో కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. ఇట్లాంటివన్నీ మీ ఇష్టం, మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది నమ్ముతారని మీకనిపిస్తుందో, అవి చెప్పి వాళ్ళని తప్పించుకునే మీరు మీ సంగతి చూసుకోవడము, ఆత్మార్థం ప్రయత్నం చేయడము అవసరం గాబట్టి. అది ఋతం గాబట్టి. అది సత్ కాబట్టి ఆ పని చేస్తే మంచి. ఒకవేళ మీరు ఏదో కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్లారు. ఎవరో గూడా కూరగాయలు కొనుక్కోవడానికొచ్చారనుకోండి. ఇంక వాళ్ళు అనవసరంగా మాట్లాడతారు మనతో అనిపించిందనుకోండి. ఏం మాట్లాడతారు? అసత్ విషయాలు. మీ అమ్మాయి ఏం చేస్తుందండి? మా అబ్బాయి ఏంటి మరేనండి? మా అమ్మ ఫోను చేసిందండి. మీ అమ్మ మళ్ళీ ఇండియా నుంచి వచ్చారా అండి మీ అమ్మగారు? ఇంకివే. ఎంతకాలం మాట్లాడతారు అసత్ విషయాల గురించి అసత్ మనుషులతో? దానికి అంతు పొంతు లేదు. కాబట్టి వాడిని తప్పించుకోవడం కోసం గోడెనకాలో, ఏదో పక్కనుంటే చెట్టెనకాలో, లేదా కారెనకాలో దాక్కున్నారనుకోండి. అట్లా తప్పించుకొనొచ్చేయండి. వాడొకవేళ మిమ్మల్ని పట్టుకున్నాడనుకోండి, దొరికిపోయారనుకోండి. ఎందుకట్లా దాక్కున్నారు అంటే, ఏం లేదండి. చూసి గూడా పలకరించట్లేదు ఎందుకండి అంటే, నేను చూడలేదండి. నీ ఇష్టం. నీ ఇష్టం. అక్కర్లేని అసత్తుని తప్పించుకోవడం కోసము. ఎందుకు అంటే, వాళ్ళని ప్రత్యేకంగా మనం పట్టించుకోవాల్సిన పని లేదు, దూరంగుంచు. వాళ్ళొచ్చి తగులుకుంటూ ఉన్నప్పుడు వదిలించుకోవడం కోసం అబద్ధం చెప్పవలసొస్తే నష్టం లేదు, చెప్పు. నువ్వు నీ ధర్మాన్ని మాత్రం చెడగొట్టుకోకు. వీళ్ళందరితో వాగుతూ కూర్చునే, నీ ధర్మాన్ని చెడగొట్టుకోకు. నీ ధర్మాన్ని రక్షించుకో. అది ముఖ్యం. ఆత్మరక్షణ ముఖ్యం. ఆత్మరక్షణార్థం అవసరమైతే అసత్ విషయాల గురించి, అసత్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళతో అసత్తు మాట్లాడితే నష్టమేమీ లేదు. మొత్తం అంతా అసత్ అయి ఉండగాది. అందులో మళ్ళీ కొంచెం సత్యం ఎక్కడుంది? సత్యం కేవలం సత్. సత్యం కేవలం జ్ఞానం, అనంతం బ్రహ్మం. సత్యం కేవలము జ్ఞానం, అనంతం బ్రహ్మం. అది కాకుండా మిగిలిందంతా అంతవంతమై ఉన్నదేదున్నదో, బ్రహ్మాండంలోని పాంగమాలిన విషయాలన్నీ జ్ఞానానికి సంబంధం లేకుండా ఓన్లీ అజ్ఞానంతో నిండి ఉన్నవన్నీ, వాటన్నింటిని పట్టించుకుని కూర్చున్నావంటే నీ ధర్మాన్ని, నీ ఆత్మను నువ్వు పోగొట్టుకుంటావు. ఆత్మహత్య చేసుకుంటావు. చెయ్యరాదట్లా. చెయ్యకు. ఇంతకి ధర్మం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ధర్మం అంటే మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకు. ధర్మం అంటే శిష్టులెవరున్నారో, విశిష్టులు గాదు.
విశేషమైన వాళ్ళు వేరు వేరుగా అన్నింటిని భేదాల్ని చూస్తున్న వాళ్ళు గాదు. భేదాన్ని చూడకుండా సిస్టమై ఉన్నవాళ్ళు, ఆత్మను తగులుకుని ఉన్నవాళ్ళెవరున్నారో, ఎవరైతే అనాత్మలన్నీ పోగా మిగిలిపోయి ఉన్న ఆత్మస్వరూపాన్ని, అసత్తులన్నీ లయమైపోగా మిగిలిన సత్తుని మాత్రం తెలుసుకుంటూ ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళు శిష్టులు. వాళ్ళది ఒక్క కులం ఉంటుంది. శిష్టులు వేరు, నిజ కులం వేరు గాదు. నీకు నీ కులము ఏదై ఉండాలి అంటే శిష్టుల కులమే అయి ఉండాలి. హంసల కులము. సోహం అది నేను అని ఆత్మార్థం ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళు నీ కులమై ఉండాలి. నీ గ్రూప్. నువ్వు ఆ గ్రూప్‌లో ఉండాలి. హంసల కులంలో. ఆ హంసలకు, ఆ శిష్టులకు ఇష్టమైందేది ఈ హంసలకు, ఈ హంసల కులంలో ఉన్న వాళ్లకు, ఈ శిష్టులకు ఇష్టమైంది ఎప్పుడు ధనము, ఆత్మ. ఆ ధనమే ధర్మము. అదొక్కటే అభిమతమై ఉంటుంది. మన మతము ఏమై ఉండాలి? ఆత్మ ధనమే ధనము అది నా ధర్మము అన్న మతము ఉండాలి. మళ్ళీ మతాలంటే రకరకాల మతాలన్నీ పట్టుకుని మా కులమండి ఇది, మా మతమండి ఇది గాదు. మన కులము హంసల కులమై ఉండాలి. మన మతము ఆత్మే ధనము అది నా ధర్మము అది నాకు అభిమతము అన్న బుద్ధి మాత్రమే అయి ఉండాలి. ఆ రకంగా ఉంటేనే జారకుండా ఉంటాము. లేదా నశించిపోతాము. ఇది వాడికి, వీడికి ఎవరికో ఒక్కళ్ళకి గాదు. అందరికీ ఒక్కటే రూల్. మన శాస్త్రము ప్రతి వాడికి ఇదొకటే చెప్తుంది. మనిషి మనిషికి వేరుగా చెప్పదు. కాబట్టి మనము ఏది చదివినా సరే అసత్యంతో ఉన్న అసత్ వ్యవహారాల గురించి అసదర్థాలు చూడడమే గాదు. ఏది చదువుతూ ఉన్నా సరే అందులో నుంచి సదర్థం మాత్రమే చూడడం కూడా అభ్యాసం కావాలి. కాబట్టి ఏది చదివినా అసదర్థం అంటే లౌకికార్థం ఒకటి ఉంటే ఉన్నది. మనకు సదర్థం గూడా, ఆత్మార్థం గూడా ఎప్పుడు తెలుస్తూ ఉండాలి. ఆత్మార్థాన్ని వదిలిపెట్టకుండానే ప్రాపంచికమైన అర్థాలు పట్టుకోవచ్చు. ప్రాపంచికమైన అర్థాలు పట్టుకుని ఆత్మార్థం వదిలిపెట్టరాదు. ఆత్మను వదిలిపెట్టకుండానే అనాత్మల్ని పట్టుకోవచ్చు. అట్లా అయితే నీ చెయ్యి కాలదురా జాగ్రత్త అని మన చాందోగ్యం చెప్పింది. ఒకవేళ నువ్వు ఆత్మను వదిలిపెట్టి అనాత్మల్ని పట్టుకున్నావంటే కాలుతున్న ఇనుప కడ్డీని పట్టుకున్నట్టే నీ చెయ్యి కాలిపోతుంది. నశిస్తావు అని చెప్పింది. కాబట్టి ఆత్మను వదిలిపెట్టకుండానే అనాత్మలు అవసరమైతే మనము తెలుసుకుంటూ ఉంటాం. యాక్చువల్‌గా తెలుసుకోవడం మంచిదే. అనాత్మ అర్థాలు కూడా, అనర్థాలు గూడా తెలుసుకుంటూ ఉండి, ఆత్మార్థాన్ని వదిలిపెట్టకుండా ఉంటే, ఆత్మానాత్మ వివేకం చేసి చూడగలుగుతూ ఉంటే, దాని పేరు సర్వజ్ఞత్వం. అన్నీ తెలిసి ఉండడం. ఆత్మ గురించి మాత్రం తెలుస్తుంది, అనాత్మల గురించి తెలియదు అంటే, లోకంలో వ్యవహారాలు ఎట్లా జేస్తావు మళ్ళీ? లోకమోటి ఉన్నదన్న భావన ఇంకా పోవట్లేదు గదా కంప్లీట్‌గా. కాబట్టి సర్వజ్ఞ స్థితి కావాలి అంటే ఆత్మార్థం తెలుసుకో, అనాత్మలైన లౌకికార్థాలు తెలుసుకో. కానీ మాత్రం ఏది ఏదో విభాగం చేసి చూసుకో అని చెప్తూ ఉన్నారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. మళ్ళీ తర్వాత వచ్చే వారం కొన్ని కొత్త శ్లోకాలు చూసుకుందాము. శుభం భవతు.